హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇండియాస్ ఫస్ట్ అనే టాపిక్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. దేశంలోనే తొలి క్లైమేట్ చేంజ్ స్టేషన్ జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటి గాలియం నైట్రేట్ సెమీకండక్టర్ ప్లాంట్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో ఉంది. దేశంలోనే మొట్టమొదటి ఏటీఎం రైలు ముంబై నుంచి మన్వాడ్ పంచవట్ ఎక్స్ప్రెస్ రైలు. ఇక్కడ ఏటీఎంను ఏర్పాటు చేసింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. దేశంలోనే మొట్టమొదటిసారిగా 5 మెగావాట్ల సామర్థ్యం గల ఆఫ్ గ్రిడ్ హరిత హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ను గుజరాత్లోని కచ్ ప్రాంతంలో అదానీ గ్రూప్ ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా మానవరహిత వ్యవసాయ ప్రయోగశాల హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఢిల్లీలో ప్రారంభించారు. భారతదేశపు మొట్టమొదటి ఈ వ్యర్థాల పునర్వినియోగ పార్కు న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. దేశంలోని అతిపెద్ద నౌకాశ్రయంను నిర్మిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర వాధ్వాన్ పోర్టు. భారత్లో మొట్టమొదటి హైడ్రోజన్ బస్సులు లడఖ్లో ప్రారంభం. భారత్లో తొలి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అమరావతి. భారతదేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం కర్ణాటకలో ఉంది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఎయిర్బస్ మరియు టాటా సంస్థ. భారతదేశపు మొట్టమొదటి కేబుల్తో వేలాడే రైల్వే వంతెన అంజీ వంతెన. ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉంది. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ రైల్వే ఫ్లైఓవర్ సీరంటోలి మెకాన్ ఫ్లైఓవర్. ఇది వచ్చేసి జార్ఖండ్లో ఉంది. దేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగ మార్గం ఉత్తరాఖండ్లోని జనాసు. దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్ శాశ్వత లోక్ అదాలత్ సేవలు కేరళలో ప్రారంభించారు. రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య భారత తొలి అంతర్రాష్ట్ర చిరుత కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. భారత్లో తొలిసారిగా ఏఐ ఆధారిత డేటా సెంటర్ పార్కు ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేయనున్నారు. భారత్లో తొలి సీతాకోక చిలుకల అభయారణ్యం కేరళలో ప్రారంభం. దేశంలోనే తొలి విద్యుత్ ట్రాక్టర్ మహారాష్ట్రలోని ఠాణేలో ప్రారంభించారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.